జై శ్రీరామ్. మంటాడ గ్రామంలో పౌడముక్కల మండలం మంటాడ గ్రామంలోని కోదండరామాలయంలో ఈరోజు ఉదయం శ్రీరామనవమి సందర్భంగా ఉత్సవ విగ్రహాలను తిరువంజన కార్యక్రమం జరుగుతుండగా నా తలుపు పక్కకు తీసినట్టుగా ఒక అలికిడి వచ్చింది. నేను విగ్రహాలు కడుగుతుండగా తోమేవాడిని లేచి నుంచుని కడుగుదామని చెప్పి నుంచునేసరికల్లా ఒక అలికిడి అయింది. ఏమిటా అని చెప్పి చూస్తే ఒక వ్యక్తి నుంచుని ఉన్నాడు. ఏంటి బాబు ఏంటి అంటే, ఏం లేదు మళ్ళీ వస్తాను కంగారు పడుతూ అతను కిందకి మెట్లు దిగి ఎడుతున్నాడు. ఏ ఊరు ఏంటి అని చెప్పంటే పామర్రు అని చెప్పని అన్నాడు. అలా అంటుండగానే బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఏంటో ఇట్లా కంగారు పడుతున్నాడు, ఏంటి భక్తులైతే కంగారు పడ్డు కదా అని చెప్పి నేను ఆలయంలోకి లోపలికి వెళ్ళి చూసేసరికల్లా ఒక సుమారుగా 15 గ్రాముల 950 మిల్లీగ్రాముల బంగారపు గోదాదేవి మెడలో ఉన్నటువంటి చైను సూత్రములు కూడా అవి కనపడలేదు. అందుకోసం వెంటనే మళ్ళీ నేను గ్రామస్తుల్ని వాళ్ళని కూడా పిలిచి చెప్పడం జరిగింది. చెప్తే అందరం కూడా సీసీ కెమెరాలో చూడటం, దాని ద్వారా మళ్ళీ సిఐ గారి వాళ్ళకి ఫోన్ చేసి అందరికీ కూడా చెప్పడం జరిగింది. జై శ్రీరామ్. అన్నీ కాకుండా బండి నెంబర్ కనపడితే సీసీ కెమెరాలో పెట్టేస్తే అది శుభ్రంగా ఛార్జింగ్ దినాలు పెట్టేసి ఉంటే అది ఛార్జింగ్ అయినప్పుడు అదే ఛార్జ్ అయిపోతుంది. ఆటోమేటిక్ వచ్చేసి ఇవన్నీ అమ్మవారిది చైను సూత్రాలు, ఈ సూత్రాలు అవి దేవుళ్ళని తాగుతూ పాడైపోతాయి ఉండాలని దాని కింద పెట్టారు. అంటే అవి ఇక్కడ పెట్టారు కాబట్టి చూడలేదు. అంతే బిల్లు ఇచ్చారు, బిల్లు ఏదో ఉన్నారు, బిల్లు ఇచ్చారు. ఎక్కడైనా ముట్టుకున్నట్టుందా అసలు? ఏమన్నా ఇలా టచ్ చేయడం కానీ పాత్రలు మీరేం చూడలేదు? పెట్టేస్తే అది శుభ్రంగా ఛార్జింగ్ దినాలు పెట్టేసి ఉంటే అది ఛార్జింగ్ అయినప్పుడు అదే ఛార్జ్ అయిపోతుంది. ఆటోమేటిక్ వచ్చేసి ఇవన్నీ అమ్మవారిది చైను సూత్రాలు, ఈ సూత్రాలు అవి దేవుళ్ళని తాగుతూ పాడైపోతాయి ఉండాలని దాని కింద పెట్టారు. అంటే అవి ఇక్కడ పెట్టారు కాబట్టి చూడలేదు. అంతే బిల్లు ఇచ్చారు, బిల్లు ఏదో ఉన్నారు, బిల్లు ఇచ్చారు. ఎక్కడైనా ముట్టుకున్నట్టుందా అసలు? ఏమన్నా ఇలా టచ్ చేయడం కానీ పాత్రలు మీరేం చూడలేదు? స్వామి
సామి గారితో మాట్లాడారు. అన్నీ కాకుండా బండి నెంబర్ కాదు, బండి నెంబర్ కనపడితే సీసీ కెమెరాలో శ్రీరామ్ మంటాడ గ్రామంలో గౌడముక్కల మండలం మంటాడ గ్రామంలోని కోదండరామాలయంలో ఈరోజు ఉదయం శ్రీరామనవమి సందర్భంగా ఉత్సవ విగ్రహాలను తిరువంజన కార్యక్రమం జరుగుతుండగా నా తలుపు పక్కకు తీసినట్టుగా ఒక అలికిడి వచ్చింది. నేను విగ్రహాలు కడుగుతుండగా తోమేవాడిని కదా లేచి నుంచుని కడుగుదామని చెప్పి నుంచునేసరికల్లా ఒక అలికిడి అయింది. ఏమిటా అని చెప్పి చూస్తే ఒక వ్యక్తి నుంచుని ఉన్నాడు. ఏంటి బాబు ఏంటి అంటే, ఏం లేదు మళ్ళీ వస్తాను కంగారు పడుతూ అతను కిందకి మెట్లు దిగి ఎడుతున్నాడు. ఏ ఊరు ఏంటి అని చెప్పంటే పామర్రు అని చెప్పని అన్నాడు. అలా అంటుండగానే బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఏంటి ఇట్లా కంగారు పడుతున్నాడు ఏంటి, భక్తులైతే కంగారు పడ్డు కదా అని చెప్పి నేను ఆలయంలోకి లోపలికి వెళ్ళి చూసేసరికల్లా ఒక సుమారుగా 15 గ్రాముల 950 మిల్లీగ్రాముల బంగారపు గోదాదేవి మెడలో ఉన్నటువంటి చైను సూత్రములు కూడా అవి కనపడలేదు. అందుకోసం వెంటనే మళ్ళీ నేను గ్రామస్తుల్ని వాళ్ళని కూడా పిలిచి చెప్పడం జరిగింది. చెప్తే అందరం కూడా సీసీ కెమెరాలో చూడటం, దాని ద్వారా మళ్ళీ సిఐ గారి వాళ్ళకి ఫోన్ చేసి అందరికీ కూడా చెప్పడం జరిగింది. జై శ్రీరామ్.